దొండకాయ పచ్చడి చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు కొంచెం జీలకర్ర, పచ్చెనగపప్పు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నూనె, ఉప్పు అండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్, చింతపండు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్దిగా శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ బాగా వేయించాలి. ఒక ప్లేట్లో తీసుకోవాలండి. దోరగేగిన తర్వాత మొత్తం చల్లారనివ్వాలండి. ఈ దొండకాయ కూడా వేసి బాగా వేయించాలి. కొద్దిగా ఉప్పు అండి, మూత పెట్టేయాలి మధ్య వరకు. కొన్ని వెల్లుల్లిపాయలండి పొట్టు తీయకుండా వేయాలి. ఇది కూడా బాగా మగ్గనివ్వాలండి మూత పెట్టి. బాగా మగ్గనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. రోలు తీసుకోవాలండి. రోట్లో వేసి బాగా దంచాలి. దొండకాయలు, వెల్లుల్లిపాయలు కూడా మెత్తగా దంచాలి. చట్నీ రెడీ అయిపోయిందండి. మొత్తం రోల్లో చట్నీ అంతా చూడండి ఇలా ఒక్క ముక్క దంచుకోవాలి, బాగుంటుంది. అప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నాటు చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.